వెల్కమ్ టు TSAT. ఈ సెషన్లో లాస్ట్ టాపిక్ అయిన రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ క్లోజ్ టెస్ట్ని చూద్దాం. ఓకే, ఎస్ఎస్సిలో లాస్ట్ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి కాంప్రిహెన్షన్కి సంబంధించింది. అంటే ఆ 5 క్వశ్చన్స్ మీకు కాంప్రిహెన్షన్ అయినా ఇస్తాడు, అంటే ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ అయినా ఇస్తాడు, లేదా ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి బ్లాంక్స్ ఇస్తాడు అనమాట. నేను చూపిస్తాను మీకు అవి ఎలా ఉంటాయి అనేది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ చూద్దాం. అసలు కాంప్రిహెన్షన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్రిహెండ్ అన్న దానికి మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. మనకు ఒక ప్యాసేజ్ ఇస్తారు కదా, దాన్ని ఏం చేస్తాము, చదివి అర్థం చేసుకున్న తర్వాతనే క్వశ్చన్స్ రాస్తాం. ఆ అర్థం చేసుకోవడం దాన్నే కాంప్రిహెండ్ అని అంటారు. ఎందుకంటే ఈ కాంప్రిహెండ్ అనే వర్డ్ని సినోనిమ్స్లో అడిగాడు. కాంప్రిహెండ్ అంటే ఏంటి? అండర్స్టాండ్. ఓకేనా? అండర్స్టాండ్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్, చాలాసార్లు అడిగాడు. అండర్స్టాండ్. ఓకే, నౌ కాంప్రిహెన్షన్స్ ఎన్ని విధాలుగా ఉంటాయి. మనకు ఎలా ఇస్తాడు? షార్ట్ ప్యాసేజెస్ ఇస్తాడు, లేదా లాంగ్ ప్యాసేజెస్ ఇస్తాడు. ఒక్కొక్క ప్యాసేజ్కి కొన్నిసార్లు 5 క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని 10 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనం ఏం చేయాలి? ఇచ్చిన ప్యాసేజ్ని చదివి జాగ్రత్తగా అర్థం చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ని చేయాలి. కానీ మనకున్న టైం చాలా తక్కువ కదా, మనం ఆ ప్యాసేజ్ని డీటెయిల్గా చదువుకుంటూ ఉంటామా? నో. ప్యాసేజ్ ఎలా చదవాలి? స్కిమ్ చేయాలి. స్కిమ్ అంటే ఏంటి? ఊరికే మన కళ్ళు ఇంపార్టెంట్ పాయింట్స్ పైననే పెట్టాలి. ఓకే, అన్ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో లైక్ వర్బ్ పైన కానీ, లేదా అంటే సమ్ కీ ఆస్పెక్ట్స్ ఉంటాయి, సమ్ కీ పాయింట్స్ ఉంటాయి, వాటిపైన ఫోకస్ పెట్టేసేసి తొందరగా స్కిమ్ చేసేసేయాలి, తొందరగా చదివేసేయాలి. ఓకే, సరే చూద్దాం. ఫస్ట్ ప్యాసేజ్ని ఆన్సర్ చేద్దాం. ఓకే, ప్యాసేజ్ నెంబర్ 1 ఇచ్చాడు. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, దాని కింద క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ప్యాసేజ్ చదువుదాం. చూడండి. ఇట్ ఈస్ నోటబుల్ దట్ పవర్ మేజర్ NTPC has joined hands with 𝗧𝗦𝗔𝗧 అదేదో సంథింగ్ ఒక కంపెనీ to set up a series of electric vehicles charging stations in cities and along highways. There is much potential for India to emerge as a leader in small and public EVs. Given high latent demand. Next, the benefits in reducing demand for imported crude oil can be huge, apart from reducing carbon emissions and other pollutants. Next చూడండి. The most effective way to bring down carbon emissions and pollution from transport is to vastly expand and improve public transport. Buses are just 2% of the vehicles on the road. Okay, that said, there is much scope to replace India's giant fleet of two-wheelers with electric vehicles. India has over 170 million two-wheelers, and sales data from the last 6 years show that 79% of on-road vehicles here are two-wheelers. Okay, 79%. వీటిపైన కాన్సంట్రేషన్ పెట్టాలి. నెక్స్ట్ చూడండి. It would make perfect sense to boost supply of EVs, especially two-wheelers, e-rickshaws, tempos and small cars, so as to complement and supplement public transport going forward. Next చూడండి. Estimates suggest that by meeting a rising part of the incremental demand of mobility, EVs can lead to macroeconomic benefits and sooner rather than later అన్నాడు. నెక్స్ట్ చూడండి. అజ్యూమింగ్ ఓన్లీ అబౌట్ half a liter of petrol consumption per two-wheeler daily, or about 200 liters annually, the volumes would add up to over 30 billion liters, and the bill for which at current prices would amount to well over rupees 2 lakh crore. In tandem we see, ఇది బ్లాక్ లెటర్స్లో ఉంది. ఇన్ టాండమ్ we need power reforms to rev up utility realizations and strengthen the grid. India also has an opportunity in supplying on-board electric batteries. Swapping services to provide charged batteries on lease would set up diffusion of EVs. A power electronic industry ecosystem would raise production and provide high efficiency subsystems for EVs. India must not miss the bus on EVs. ఇది ప్యాసేజ్. ఓకే, ప్యాసేజ్ స్పీడ్గా చదవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి?
న్యూస్ పేపర్లో అట్లీస్ట్ ఒక ఆర్టికల్, డైలీ ఒక ఆర్టికల్ ఊరికే చదివేయాలి. స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మాత్రమే, మాకేమీ చెప్పకూడదు. అంటే మాకు బ్యాక్గ్రౌండ్ తెలియంది, మేము ఎలా చదవాలి, మాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం అర్థం కాకపోయినా ఊరికే చదివేసే, ఎందుకు, స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడానికి మాత్రమే ఇది. ఓకే, సరే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దేర్ ఈస్ మచ్ పొటెన్షియల్ ఫర్ ఇండియా టు ఇమర్జ్ యాజ్ అ లీడర్ ఇన్ స్మాల్ అండ్ పబ్లిక్ ఈవీస్ గివెన్ హై లేటెంట్ డిమాండ్. ఈ సెంటెన్స్ ఆల్రెడీ ప్యాసేజ్లో ఉంది. దీని నుంచి లాజికల్గా ఏం డెడ్యూస్ చేయొచ్చు అని చెప్పి అడిగాడు అనమాట. ఇది క్వశ్చన్. ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఆప్షన్స్ ఇప్పుడు చిన్న పిల్లలకి ఇచ్చినట్టు ఒక క్వశ్చన్కి ఒకే సెంటెన్స్ అలా ఇవ్వట్లేదు. ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి 3-4 సెంటెన్స్ ఇచ్చి 1 2 2 3 1 2 ఓన్లీ అని చెప్పి ఇలా ఇస్తున్నాడు. ఎందుకు, కాంపిటీషన్ చాలా పెరిగింది కదా. సో టు రెడ్యూస్ దట్ కాంపిటీషన్ అండ్ టు టేక్ అప్ ద రైట్ పీపుల్ ఏం చేస్తున్నాడంటే కొంచెం క్వశ్చన్ పేపర్ని టఫ్ చేస్తున్నాడు. సరే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ లెస్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ యాజ్ కంపేర్డ్ టు ఇండియా. అసలు డెవలప్డ్ కంట్రీస్ అండర్ డెవలప్డ్ కంపారిజన్ అలా ఏమైనా జరిగిందా? అసలు ఈ సెంటెన్స్ గురించి పారాగ్రాఫ్లో మాట్లాడలేదు, అవునా? సో తీసేయండి. నెక్స్ట్, ఇండియా హ్యాస్ నాట్ ఎట్ అడాప్టెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫుల్లీ. ఇండియా హ్యాస్ నాట్ ఎట్ అడాప్టెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫుల్లీ. సరే దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ చూడండి, ఇండియన్స్ ఆర్ ఆల్రెడీ డిమాండింగ్ ఏ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఆల్రెడీ డిమాండింగ్ అని అంటున్నాడు. ఉందా మరి, పారాగ్రాఫ్లో ఉందా చెక్ చేసుకోవాలి. చూడండి ఎక్కడుందా సెంటెన్స్, ఆ ఇచ్చిన సెంటెన్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. దేర్ ఈజ్ ఏ మచ్ పొటెన్షియల్ ఫర్ ఇండియా టు ఇమర్జ్ యాజ్ అ లీడర్ ఇన్ స్మాల్. ఇదే ఇచ్చాడు కదా. గివెన్ హై లేటెంట్ డిమాండ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ లేటెంట్? సపోజ్ నీకు ఈ వర్డ్కి మీనింగ్ తెలియలేదు అనుకోండి, మనకు ఆన్సర్ చేయడం కష్టం. ఓకే, లేటెంట్ అంటే ఏంటంటే డార్మెంట్ అని అర్థం, అంటే ఎక్కువ డిమాండ్ లేదు. డార్మెంట్ ఆర్ ఇన్యాక్టివ్. లేటెంట్ అంటే ఏంటి, డార్మెంట్ లేదా ఇన్యాక్టివ్, అంటే డిమాండ్ ఏం లేదు. ఎందుకంటే జనాలకు అసలు ఏం తెలియదు, అవేర్నెస్ అంత లేదు దాని గురించి. సో అందుకని అసలు డిమాండే లేదు. కానీ క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు, క్వశ్చన్లో స్టేట్మెంట్స్ ఎలా ఇచ్చాడు చూడండి. ఇండియన్స్ ఆర్ ఆల్రెడీ డిమాండింగ్ అంట. ఆల్రెడీ డిమాండింగ్ ఇక్కడ అసలు డిమాండే లేదని పారాగ్రాఫ్లో చెప్తుంది. సో ఈ ఆన్సర్ కూడా తప్పే. ఇండియా హ్యాస్ నాట్ యెట్ అడాప్టెడ్. అవును, ఇండియా హ్యాస్ నాట్ ఫుల్లీ అడాప్టెడ్ కాదు అది. ఓకే, సో ఇది మనకి పారాగ్రాఫ్ నుంచి అర్థమవుతుంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది 2. సో ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, ఇచ్చిన ఆప్షన్స్లో 2 ఓన్లీ విల్ బీ యువర్ రైట్ ఆన్సర్. ఓకే, అలా చేయాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు టూ వీలర్స్ వెహికల్స్కి సంబంధించి మనకు పారాగ్రాఫ్లో ఉంది కదా. దానికి మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు దాని గురించి. దాంట్లో ఏది కరెక్ట్ అని అడిగాడు. చూడండి, ఫస్ట్ వన్, ఇండియా హ్యాస్ ఓవర్ 160 million టూ-వీలర్స్ అని అన్నాడు. నెక్స్ట్ ఏంటి, 79% ఆఫ్ ఆన్ రోడ్ వెహికల్స్ ఇన్ ఇండియా ఆర్ టూ-వీలర్స్ అన్నాడు. పీపుల్ ప్రిఫర్ టూ-వీలర్స్ టు ఫోర్-వీలర్స్ డ్యూ టు ఈజ్ ఆఫ్ యూజ్. అసలు పీపుల్ ప్రిఫరెన్స్ గురించి ఎక్కడైనా పారాగ్రాఫ్లో మాట్లాడా అంటే 4-వీలర్స్ వదిలేసి 2-వీలర్స్ పైననే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఎక్కడ కూడా ప్యాసేజ్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, ఇది యాజ్ ఇట్ ఈజ్. క్వశ్చన్స్ కొన్ని ఫ్యాక్ట్ బేస్డ్ ఉంటాయి. ఓకేనా, కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ ఆ ఫ్యాక్ట్స్ అక్కడ ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ ఒకవేళ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఉంటే అవి కరెక్ట్ అవుతాయి. సో 29% అనేది ఖచ్చితంగా అక్కడ ఉంది కాబట్టి సో దీన్ని మనం ఏం తీసుకుంటామో కరెక్ట్ ఆప్షన్గా తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి, ఇండియా హ్యాస్ ఓవర్ 160 million టూ-వీలర్స్ అని అంటున్నాడు. కానీ పారాగ్రాఫ్లో మనకి ఎంత ఇచ్చాడు ఫిగర్, ఫ్యాక్ట్ ఎలా ఇచ్చాడు? సీ హియర్ 79% ఉంది కదా. ఎస్ ఉంది మనకిది. ఇక్కడ చూడండి, ఓవర్ 170 million టూ-వీలర్స్ అని చెప్పాడు. ఓవర్ 170, కానీ మనకి ఇచ్చిన ఆప్షన్ ఏముంది? మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటి? 160 million టూ-వీలర్స్ అని అంటున్నాడు. మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటి? 160 million టూ-వీలర్స్. తీసుకోవాలి, దీన్ని కన్సిడర్ చేయాలా లేకపోతే ఇన్కరెక్ట్ చేయాలా? ఇప్పుడు 170 పైన ఉన్నాయి అని అంటున్నాడు. 170 పైన ఉన్నాయంటే 160 పైన కూడా ఉన్నట్టే కదా. అంటే దీన్ని మనం కన్సిడర్లోకి తీసుకోగలుగుతాం కదా, తీసుకుంటాం. దీన్ని కూడా కన్సిడర్లోకి తీసుకుంటాం. సపోజ్ ఒకవేళ ఇక్కడ స్టేట్మెంట్లో 180 ఓవర్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు దీన్ని మనం కన్సిడర్ చెయ్యము. ఓకేనా, స్టేట్మెంట్లో మనకి పారాగ్రాఫ్లో 170 అని అన్నాడు, కానీ ఆప్షన్స్లో 160 million అని అన్నాడు. ఈ ఫిగర్ సపోజ్ ఈ ఓవర్ అనే వర్డ్ లేదనుకోండి, అప్పుడు ఇది కరెక్ట్ తప్పవుతుంది. ఓకే, ఓన్లీ జస్ట్ 160 అని ఉంటే అప్పుడు మనము అది కన్సిడర్ చేయం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఓవర్ 160 అంటే 170 కూడా 170 ఓవర్ కూడా 160 ఓవరే అవుతుంది. అర్థమవుతుందా? సో దీన్ని కూడా మనం కన్సిడర్లోకి తీసుకోవాలి. సో ఆప్షన్స్ ఏమవుతాయి కరెక్ట్? 1 and 2 అవుతుంది. ఓన్లీ 1 and 2 విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి,
ప్యాసేజెస్లో వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అని అంటాడు. టోన్ అంటే ఏంటి అంటే ఆథర్ పాజిటివ్గా చెప్తున్నాడా, నెగిటివ్గా చెప్తున్నాడా, లేకపోతే ఇంకెలా చెప్తున్నాడు, ఓకే దాన్ని తిడుతున్నాడా, లేకపోతే దీన్ని ఇంప్రూవ్ కావాలని చెప్తున్నాడా, ఎలా చెప్తున్నాడు, అసలు టోన్ ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఆథర్ అనేది. చూడండి ఆప్షన్స్ వాడే ఇచ్చేసాడు. సార్కాస్టిక్ అంటే ఏంటి, సార్కాస్టిక్ అంటే ఏంటి, వ్యంగ్యంగా అంటే హేళనగా ఏదైనా మాట్లాడితే దాన్ని సార్కాస్టిక్ అంటాడు. అలా ఏమైనా చేస్తున్నాడా, లేదు, ఇది ఒక నెగిటివ్ వర్డ్, సో ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ కాస్టిక్ ఈజ్ ఆల్సో ఏ నెగిటివ్ వర్డ్. కాస్టిక్ అంటే ఏంటి, డెస్ట్రాయింగ్ అని అర్థం, డెస్ట్రాయింగ్. ఓకే ఇక్కడ ఏమి డెస్ట్రక్షన్ ఏమి జరగట్లేదు కదా, సో ఇది కూడా ఆప్షన్ కాదు. నెక్స్ట్ సినికల్ అంటే ఏంటి, వాట్ ఈస్ సినికల్. సినికల్ ఈజ్ ఆల్సో ఏ నెగిటివ్ వర్డ్. దీని మీనింగ్ ఏంటంటే డిస్ట్రస్ట్ఫుల్. ఓకే డిస్ట్రస్ట్ఫుల్, దీని గురించి కూడా మనం మాట్లాడట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నాం, అసలు ప్యాసేజ్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నారు. రేపు ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తే బాగుంటుంది అని మాట్లాడుతున్నాడు, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. లాడేటరీ అంటే ఏంటి, లాడేటరీ ఈజ్ అ పాజిటివ్ వర్డ్, ప్రైజ్ వర్తి అని అర్థం. ఓకే ప్రైజ్ వర్తి, అందుకని మనం ఈ ఆప్షన్ని తీసుకుంటాం, ప్రైజ్ వర్తి. దేన్ని ప్రైజ్ చేస్తున్నాడు, ఎలక్ట్రిక్ వెహికల్స్ నార్మల్ వెహికల్స్ కన్నా చాలా బెటర్ అని మనకు ఆ పారాగ్రాఫ్లో చెప్పారు. సో అందుకని మనం లాడేటరీ అని తీసుకోవాలి. ఓకే దీన్ని బట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, వొకాబులరీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. ఓకే ఓన్లీ జస్ట్ గ్రామర్ నేర్చుకొని వెళ్తే మనం స్కోర్ చేయలేం, మనకు జాబ్ రాదు. వొకాబులరీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ క్యాన్ బి ద సూటబుల్ టోన్ అనేది ఒక క్వశ్చన్. టైటిల్ ఇచ్చిన పారాగ్రాఫ్కి, ఇచ్చిన ప్యాసేజ్కి టైటిల్ పెట్టాలంట. ఏం టైటిల్స్ పెట్టగలుగుతాం, వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, దాంట్లో బెస్ట్ మనం చూస్ చేసుకుందాం. ఫ్యూచర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఛార్జింగ్ స్టేషన్స్, గేర్ అప్ ఈ-సర్జ్ ఇన్ బస్సెస్ అండ్ బైక్స్, బ్రింగింగ్ డౌన్ కార్బన్ ఎమిషన్స్ అండ్ సేవ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఓకే ఓవరాల్ పారాగ్రాఫ్ దేని గురించి మాట్లాడుతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క యూజ్ని పెంచాలి అని చెప్పి మాట్లాడుతుంది. ఓకేనా ఇప్పుడు చూడండి, ఫ్యూచర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది చాలా జనరల్ అయిపోయింది. ఇంకొకటి ఎలక్ట్రిక్ వెహికల్, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం మేజర్గా 2 వీలర్స్ గురించి ఎక్కువగా మాట్లాడాము. సో ఇక్కడ ఏముంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే జనరల్ మాట్లాడుతున్నాడు, అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అంటున్నాడు. సో ఇది జనరల్ స్టేట్మెంట్ కాబట్టి ఇది మనకి టైటిల్ ఫామ్ అవ్వదు. నెక్స్ట్ చూడండి ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఒక చిన్న ఆస్పెక్ట్ మాత్రమే. అసలు ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి, తర్వాతనే ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయి. సో ఛార్జింగ్ స్టేషన్స్ అనేది కూడా టైటిల్ అవ్వదు, వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ మాత్రమే, స్పెసిఫిక్ అది మనం తీసుకోకూడదు. నెక్స్ట్ చూడండి బ్రింగ్ డౌన్ కార్బన్ ఎమిషన్స్ కూడా వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్. ఆ వెహికల్స్ ఉండడం వల్ల మన కార్బన్ ఎమిషన్స్ ఉన్నాయి, వాటిని తగ్గించడానికి మనం తీసుకురావాలని వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్. సో దిస్ కాన్ బి యువర్ టైటిల్. ఫాసిల్ ఫ్యూయల్స్ కూడా వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్. ఇవన్నీ కూడా చాలా జనరలైజ్డ్, కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి, జనరలైజ్డ్ ఉంటాయి. కానీ ఓవరాల్గా అసలు మనం దేని గురించి మాట్లాడుతున్నాం పారాగ్రాఫ్లో అంటే ఈ వెహికల్స్, బస్సెస్ గురించి, బైక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం, వాటి యొక్క గేరప్ గురించి మాట్లాడుతున్నాం. సో దిస్ విల్ బి ద సూటబుల్ టైటిల్. ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, ఎస్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే ఈ ఎగ్జాంపుల్లో మనకు టోన్ అడిగాడు, టైటిల్ అడిగాడు, అండ్ దెన్ కొన్ని వర్డ్స్ ఇస్తాడు, వాటి యొక్క సినోనిమ్ అడుగుతాడు, ఇంకొన్ని వర్డ్స్ యొక్క యాంటనిమ్స్ అడుగుతాడు. అంటే ప్యాసేజ్లో జస్ట్ ఆ ప్యాసేజ్లో ఉందా లేదా సెంటెన్స్ అని మీకు అడగడు. ఓకే కొన్ని స్టేట్మెంట్స్ లాజికల్గా దాని నుంచి రెడ్యూస్ చేయొచ్చా అడుగుతాడు, దెన్ టోన్ అడుగుతాడు, టైటిల్ అడుగుతాడు, సినోనిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్ కూడా అడుగుతాడు. సో వొకాబులరీ బేస్డ్ కాంప్రిహెన్షన్ అనమాట ఇది. చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ మోస్ట్ సిమిలర్ మీనింగ్ అంటే సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయాలంట. ఏంటి దేనికి సినోనిమ్, టాండమ్. ఓకే ఇన్ టాండమ్ అనేది ఒక ఇడియం. ఓకేనా ఇట్స్ అన్ ఇడియం. ఇన్ టాండమ్ అంటే ఏంటి అంటే మనము కొన్ని మూవీస్లో ఇది చూసుంటాం. ఓకే అంటే 2 persons సైక్లింగ్ చేయొచ్చు ఒకే వెహికల్ పైన. ఓకే ఇక్కడ ఒక పర్సన్ అండ్ దెన్ ఇక్కడ ఒక పర్సన్, దీనే టాండమ్ అని అంటారు అనమాట. అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ఇద్దరు కూడా టుగెదర్ ఉన్నారు. సో ఇన్ టాండమ్ అంటే ఏంటి, టుగెదర్ అని అర్థం. ఇన్ టాండమ్ అంటే ఏంటి, టుగెదర్. ఎప్పుడైతే మనకి ఈ మీనింగ్ తెలుస్తుందో అప్పుడే మనం చేయగలుగుతాం, అంతేగాని ప్యాసేజ్ని చూసి వీ కాంట్ ఎక్కడ ఉంది ఆన్సర్, టుగెదర్ విల్ బీ యువర్ ఆన్సర్. ట్రెస్పాస్ కాదు. వాట్ ఈస్ ట్రెస్పాస్ అంటే ఏంటి, ఎవరైనా భూమిని కబ్జా చేయడం, ఎన్క్రోచ్మెంట్. ఓకే నెక్స్ట్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ మోస్ట్ ఆపోజిట్ అడిగాడు. దేనికి ఆపోజిట్, కాంప్లిమెంట్కి ఆపోజిట్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాంప్లిమెంట్కి డిఫరెన్స్ తెలియాలి. ఓకేనా కాంప్లిమెంట్ అండ్ దెన్ కాంప్లిమెంట్
ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. ఈ రెండు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. డిఫరెన్స్ ఏముందో చూడండి, ప్రొనౌన్సియేషన్ మాత్రం సేమే ఉంది కానీ స్పెల్లింగ్లో డిఫరెన్స్ ఉంది. ఐ ఇక్కడ వచ్చేసరికి మనకు ఐ ఉంది, దీంట్లో ఈ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? కాంప్లిమెంట్ అంటే ఏంటి, కాంప్లిమెంట్ ఈ అంటే ఏంటి? సి ఐ అంటే గుర్తుపెట్టుకోండి, కాంప్లిమెంట్ అంటే విషెస్ అని అర్థం. ఏంటది? విషెస్. నౌ విషెస్లో కూడా ఐ ఉంది, కాంప్లిమెంట్లో కూడా ఐ ఉంది. సో ఇట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది కాంప్లిమెంట్. ఈ ఉన్న కాంప్లిమెంట్ ఏంటి అంటే, కాంప్లిమెంట్ అంటే అడిషన్ అని అర్థం. ఏంటది? అడిషన్. కాంప్లిమెంట్. సి ఎకానమీ సబ్జెక్ట్లో, ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్లో కాంప్లిమెంటరీ గూడ్స్ అని మనం చదువుకుంటాం. వాట్ ఈస్ కాంప్లిమెంటరీ గూడ్స్? ఇప్పుడు కారు కొనుక్కున్నాం అనుకోండి, కారు కొనుక్కుంటే పెట్రోల్ డీజిల్ కూడా కొనుక్కోవాలి, అంటే ఒకటి కొంటే ఇంకోటి కొనాలి, అంటే అడిషన్. ఓకే, వీటిని ఏమంటారంటే కాంప్లిమెంటరీ గూడ్స్ అని అంటారు అనమాట. సో కాంప్లిమెంటరీ అంటే ఏంటి? అడిషన్. సో దీనికి మనకు మీనింగ్ తెలిసింది కదా. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటది చూడండి, కండెమ్, క్రిటిసైజ్, కల్మినేట్, కాంట్రాస్ట్. ఓకే, క్రిటిసైజ్ అంటే ఏంటి? ఎవరైనా తిట్టడం. కండెమ్ అన్నా కూడా తిట్టడమే, ఇది కూడా ఆన్సర్ కాదు. కలిమినేట్ అంటే ఏంటి? యాడప్ అవ్వడం. దిస్ విల్ బీ ద సినోనిమ్. ఓకే, ఎందుకు? కాంప్లిమెంట్ ఏంటి? అడిషన్. కల్మినేట్ అన్నా కూడా అడిషన్ అయిపోయి పీక్ చేరుకోవడం. సో ఇది కూడా తప్పు. ఆన్సర్ ఏమవుతుంది అంటే కాంట్రాస్ట్. ఏమవుతుంది? కాంట్రాస్ట్. ఓకే, నెక్స్ట్. Which of the following is or are incorrect with respect to the passage? స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కొన్ని 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏవి ట్రూ, ఏవి ఫాల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు, ఇక్కడ చూసుకోవాలి మనం. కరెక్ట్ స్టేట్మెంట్ కాదు అది, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. చూడండి, పవర్ స్టేషన్స్ హ్యావ్ బీన్ మేడ్, పవర్ రీఫార్మ్స్ హ్యావ్ బీన్ మేడ్ అంటున్నాడు. ఆల్రెడీ పవర్ రీఫార్మ్స్ స్టార్ట్ చేసేసాము అని అంటున్నాడు. కానీ పారాగ్రాఫ్లో చూడండి ఒకసారి, పారాగ్రాఫ్లో పవర్ రిఫార్మ్స్ గురించి మనకి ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. చూడండి పారాగ్రాఫ్, వీ నీడ్ పవర్ రిఫార్మ్స్. వీ నీడ్ పవర్ రిఫార్మ్స్ అంటే ఇప్పటిదాకా మనకి పవర్ రిఫార్మ్స్ లేవు, కానీ మనకు అవసరం ఇప్పుడు, ఇంకా కావాలి, మనకి స్టార్ట్ చేయాలి పవర్ రిఫార్మ్స్. అంటే ఇప్పుడు ఉన్నాయా? లేవు. ఫ్యూచర్లో పవర్ రిఫార్మ్స్ వి నీడ్ దెమ్, పవర్ రిఫార్మ్స్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి, ఇండియా హ్యాస్ ఆల్సో అన్ ఆపర్చునిటీ ఇన్ సప్లయింగ్ ఆన్ బోర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అంటే ఇండియా హ్యాస్ అన్ ఆపర్చునిటీ అంటే ఇండియా సప్లై చేస్తుందా ఆన్ బోర్డ్ బ్యాటరీస్? చేయట్లే. ఆపర్చునిటీ ఉంది, అంటే ఫ్యూచర్లో చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏ పవర్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఎకో సిస్టమ్ వుడ్ రైజ్ ప్రొడక్షన్ అంట. వుడ్ రైజ్ అంటే ఫ్యూచర్లో ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఇంకా ఏమీ అవ్వలేదు. సో ఈ 3 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని పవర్ రిఫార్మ్స్ హ్యావ్ బీన్ మేడ్ అవ్వలేదు కదా, వి నీడ్ అని అంటున్నాడు, కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ చూడండి, ఇండియా సప్లైస్ ఆన్ బోర్డ్ ఎలక్ట్రిక్, కానీ అక్కడేముంది? హ్యాస్ అన్ ఆపర్చునిటీ టు సప్లై, అంటే ఇంకా సప్లై చేయట్లేదు. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. నెక్స్ట్ చూడండి, ఏ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఎకో సిస్టమ్ హ్యాస్ రేజ్డ్ ప్రొడక్షన్, కానీ మనకు ప్యాసేజ్లో ఏముంది? వుడ్ రైజ్ ప్రొడక్షన్. వుడ్ రైజ్ అంటే ఇంకా జరిగిందా? జరగలేదు, ఫ్యూచర్లో జరుగుతుంది, కానీ ఇక్కడ హ్యాస్ రేజ్డ్, ఆల్రెడీ జరిగిపోయిందని చెప్తున్నాడు. సో ఇది కూడా తప్పే. సో ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ దెమ్. సపోజ్ మీరు అక్కడ బాగానే చేశారు, కానీ క్వశ్చన్ చదవలేదు, కరెక్ట్ అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఆప్షన్ ఎక్కడికి వెళ్తారు? నన్ ఆఫ్ ది అబవ్, అంటే నన్ ఆఫ్ 1, 2, 3 అంటే ఇవేవి కాదు అని పెడతారు. సో కరెక్టా ఇన్కరెక్టా అనేది చూస్ చేసుకోవాలి, కరెక్ట్గా చూడాలి, కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇది ఇలా చేయాలన్నమాట ప్యాసేజెస్. సో ప్యాసేజెస్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి చూస్తున్నారు కదా, లాంగ్ ప్యాసేజెస్ ఉంటాయి, షార్ట్ ప్యాసేజెస్ ఉంటాయి. సో కొన్ని ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని సినోనిమ్స్ ఉంటాయి, కొన్ని యాంటనిమ్స్ ఉంటాయి, ఇడియం బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు, దాని ఒక టోన్ ఏంటో అడగొచ్చు, టైటిల్ ఏం పెట్టొచ్చో అడగొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, కొంతమంది ఏం చేస్తారు, క్వశ్చన్స్ చదివిన తర్వాత ప్యాసేజ్కి వెళ్తారు. అలా చేయొద్దు. ఫస్ట్ కాంప్రిహెన్షన్ చదవండి, ఫస్ట్ ప్యాసేజ్ చదవండి. ప్యాసేజ్ చదివిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. ఆ ప్యాసేజ్ కూడా డీటెయిల్డ్గా టైం టేకింగ్ చేయకూడదు. ఓకే, జస్ట్ స్కిమ్ అవ్వాలి అంతే. ఇంపార్టెంట్వి మైండ్ పెట్టాలి అక్కడ. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ అయితే ప్యాసేజ్లు అవ్వవు. ఓకే, సో జస్ట్ కీ పాయింట్స్, ఓకే నేను ఈ పాయింట్ ఇక్కడ చదివాను అని చెప్పి జస్ట్ స్కిమ్ చేసుకుంటూ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఇలా చేస్తూ వెళ్ళాలి. రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, సో ఈ విధంగా రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ ఉంది కదా, క్లోజ్ టెస్ట్ని ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. సరే, ఇప్పుడు క్లోజ్ టెస్ట్ 1 చూద్దాం. అసలు క్లోజ్ టెస్ట్లు ఎలా వస్తాయి, క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్లోజ్ టెస్ట్ 1 చూడండి. క్లోజ్ టెస్ట్ అంటే ఏం లేదు,
ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు చూడండి, ఇలా ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, కానీ బ్లాంక్స్ ఇస్తాడు. బ్లాంక్స్ అవి 5 బ్లాంక్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే 10 బ్లాంక్స్ అయినా అయి ఉండొచ్చు. ఈచ్ బ్లాంక్కి మనకు ఏ వర్డ్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది అని ఆప్షన్స్ కూడా ఇస్తాడు. ఓకే, ఈ బ్లాంక్లో ఏ ఆప్షన్ ఫిట్ అవుతుంది సెలెక్ట్ చేయాలి. ఓకే రైట్, సరే ఫస్ట్ మనం ఏం చేద్దాము, చదువుకుంటా వెళ్దాం. చూడండి, childhood is a time when there are dash responsibilities to make life difficult. ఓకే, ఆప్షన్స్ చూడండి, ఫ్యూ, మోర్, మెనీ, లిటిల్. లిటిల్ అనే అడ్జెక్టివ్ దేనికి ఉపయోగించాలి? మనకి నౌన్ చాప్టర్లో కౌంటబుల్ నౌన్స్ అండ్ దెన్ అన్కౌంటబుల్ నౌన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? సింగులర్ ప్లూరల్ ఫామ్స్ ఉంటాయి. అన్కౌంటబుల్ నౌన్స్కి ప్లూరల్ ఫామ్స్ ఉండవు. అయితే ఈ లిటిల్ అనే వర్డ్ ఎప్పుడూ కూడా అన్కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగిస్తాము. లిటిల్ ఇన్ఫర్మేషన్, ఓకే, లిటిల్ వాటర్ అని అనాలి. ఓకే, సో అన్కౌంటబుల్ నౌన్స్కి లిటిల్ అని ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఏముంది? రెస్పాన్సిబిలిటీస్ అని ఉంది. ఇదేంటి? కౌంటబుల్ అన్కౌంటబుల్? కౌంటబుల్ నౌన్. సో కౌంటబుల్ నౌన్కి లిటిల్ అనేది రాదు కాబట్టి ఎలిమినేట్ చేసేసేయండి. నెక్స్ట్ చూడండి, మోర్. లెస్, మోర్ అనేది ఇంటెన్సిటీకి సంబంధించింది. సో మోర్ అనే వర్డ్ కూడా రాదు. నెక్స్ట్ చూడండి, ఫ్యూ అండ్ మెనీ ఉన్నాయి. ఫ్యూ అండ్ మెనీ. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాము? చైల్డ్హుడ్ గురించి మాట్లాడుతున్నాం. అవునా? చైల్డ్హుడ్లో మనకి మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయా? నో. ఆ కీవర్డ్ని పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది. చైల్డ్హుడ్లో ఎప్పుడూ కూడా మనకు ఉండేవేంటి? ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్, కానీ అవే మనకు చాలా డిఫికల్ట్గా అనిపిస్తాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫ్యూ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ వరకు అయిపోయిందా? నెక్స్ట్, ఇఫ్ ఏ చైల్డ్ డాష్ గుడ్ పేరెంట్స్ అంటున్నాడు, అంటే చైల్డ్కి మంచి పేరెంట్స్ ఉండుంటే. సో ఏమొస్తాయి ఆప్షన్స్? హ్యాజ్, విల్ హ్యావ్, హ్యావ్, హ్యాడ్ అని ఉంది. ఓకేనా? నౌ ఏ చైల్డ్ కదా, ఏ చైల్డ్ అంటే ఒక చైల్డ్, అంటే సింగులర్ కాబట్టి హ్యావ్ వస్తుందా? రాదు. హ్యావ్ వస్తుందా? రాదు. ప్లూరల్కి వస్తుంది. నెక్స్ట్ చూడండి, సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? ఇఫ్తో స్టార్ట్ అయింది. ఇఫ్తో మనం కండిషనల్ సెంటెన్సెస్లో చదివాం. ఇఫ్ ఉన్న క్లాజ్లో ఎప్పుడూ కూడా విల్ అనేది రాదు. సో ఇది కూడా పోతుంది. ఓకే, నెక్స్ట్ హ్యాజ్ అన్నా హ్యావ్ అన్నా. ఇచ్చిన సెంటెన్స్ ఎలా ఉంది చూడండి, ప్రెజెంట్లో ఉంది. ఓకే, సో మనం తీసుకోవాల్సింది కూడా ప్రెజెంటే. సో ఆన్సర్ ఏం రావాలి? హ్యాజ్. ఓకే, ఈ రూల్ గురించి మనం చదువుకున్నాం టెన్సెస్లో. నెక్స్ట్ చూడండి, హీ ఈస్ ఫెడ్, లుక్డ్ ఆఫ్టర్. ఓకే, లుక్డ్ ఆఫ్టర్. చూడండి, దీని ఏమంటారంటే ఫ్రేజల్ వర్బ్స్ అని అంటారు. చూడండి, లుక్ ఆఫ్టర్ వస్తుందా, లుక్ అరౌండ్ వస్తుందా, లుక్ ఎట్ వస్తుందా, లుక్ అప్ వస్తుందా? లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి? టేక్ కేర్ అని అర్థం. ఓకే, లుక్ అరౌండ్ అంటే ఏంటి? చుట్టుపక్కల గమనించుకుంటూ ఉండడం. నెక్స్ట్ లుక్ అట్ అంటే ఏంటి? దేని గురించి బాగా కేర్ఫుల్గా ఆలోచించడం, దాని గురించి స్టడీ చేయడం, లుక్ ఎట్. నెక్స్ట్ లుక్ అప్ అంటే ఏంటి? లుక్ అప్ అంటే ఏంటి? వెయిట్. సో ఇక్కడ దేని గురించి? చిల్డ్రన్ గురించి మాట్లాడుతున్నారు, చిల్డ్రన్ పేరెంట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి టేక్ కేర్ గురించి మాట్లాడతాం కాబట్టి లుక్ ఆఫ్టర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. వాట్ ఎవర్ హీ మే డూ. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇంప్రాబబుల్ దట్ హీ విల్ నెవర్ అగైన్ in his life dash given so much without having to do anything అని అంటున్నాడు. చూడండి, డాష్ గివెన్. ఓకే, V3 కదా. ఇట్ ఈస్ ప్రాబబుల్ దట్ హీ విల్. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? హీ. ఓకే, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏంటి? విల్. ఈ ఎవర్ అగైన్ ఇన్ హిస్ లైఫ్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, దాన్ని పక్కన పెట్టండి. నౌ హీ విల్ హెల్పింగ్ వర్బ్ ఉంది, మనకి ఏం కావాలా? మెయిన్ వర్బ్ కావాలి. ఇక్కడ చూడండి, ఈజ్ హెల్పింగ్ వర్బే, హ్యాజ్ హెల్పింగ్ వర్బే, ఆర్ కూడా హెల్పింగ్ వర్బే. సో ఆన్సర్ ఏమవుతుంది? బి. చూడండి, అసలు గ్రామర్ రూల్స్ మనకి ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందో క్లోజ్ టెస్ట్ చేయడానికి. క్లోజ్ టెస్ట్ అనేది గ్రామర్ బేస్డ్ అవుతుంది అండ్ దెన్ వొకాబులరీ బేస్డ్ కూడా రావచ్చు. ఓకే, గ్రామర్ బేస్డ్ వస్తే ఇంకా ఈజీ. సో ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి అంటే బి గివెన్. బి అనేది హెల్పింగ్ వర్బ్ కాదు, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ మెయిన్ వర్బ్ హియర్. నెక్స్ట్ చూడండి, వితౌట్ హ్యావింగ్ టు డూ ఎనీథింగ్ ఏం రావాలి? ఎనీథింగ్ ఇన్ రిటర్న్. see the options ఆఫ్, యాజ్, ఫర్, ఇన్. సో ఇన్ రిటర్న్ రావాలి. ఓకేనా? ఇన్ రిటర్న్ అంటే మనం ఏమి ఆశించకుండా అని అర్థం, ఇన్ రిటర్న్. నెక్స్ట్ చూడండి, ఇన్ అడిషన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ డాష్ న్యూ థింగ్స్ టు ద చైల్డ్. లైఫ్ ఎప్పుడూ కూడా ఏం చేస్తుంది? లైఫ్ ఏం చేస్తుంది? ప్రెజెంట్. లైఫ్ డిస్ప్లే చేయదు. ఓకే, లైఫ్ ఏం చేస్తుంది? ప్రజెంట్ చేస్తుంది. లైఫ్ డొనేట్ చేయదు, గ్రాంట్ చేయదు, ప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రజెంట్ న్యూ థింగ్స్ టు ద చైల్డ్. ఏ చైల్డ్ ఫైండ్స్ డాష్ ఇన్ ప్లేయింగ్ ఇన్ ద రెయిన్. ఓకే, చిన్నపిల్లలకి రెయిన్లో ఆడుకోవడం ఇష్టం కదా. సో ఆన్సర్ ఏంటి? ఫైండ్ ప్లెజర్. ప్రెషర్, పెయిన్, ప్రోగ్రెస్ కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి,
in the rain or in the snow. Next, his first visit dash seaside is first visit to the seaside. అంటే ఈ place కి visit అయ్యాడు. So to that place. Okay, so to the seaside అని రావాలి. Next, is a marvelous adventure, but a child has his pains. నెగటివ్ లో వెళ్తుంది. ఓకే, నెగటివ్ బట్ కదా. సి ఇక్కడ వరకు అంతా పాజిటివ్ చెప్పాడు. బట్ ఎప్పుడు ఏం చేస్తుంది? పాజిటివ్ నెగటివ్ ని కనెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా పెయిన్ అనే వర్డ్ యూస్ చేస్తాడు, నెగటివ్. నెక్స్ట్, హీ ఈజ్ నాట్ ఫ్రీ. ఇది కూడా నెగటివే. టు డూ యాజ్ హీ విషెస్. హీ ఈజ్ కంటిన్యూల్లీ బీయింగ్ డాష్ నాట్ టు డూ థింగ్స్. ఏం చేస్తారు? కంటిన్యూస్లీ టోల్డ్. చిన్నపిల్లలకి ఏం చేస్తారు? ఈ పని చేయొద్దు అని చెప్పి పేరెంట్స్ చెప్తారు కదా. సో కంటిన్యూస్లీ వాళ్ళని ఏం రెస్ట్రిక్ట్ చేయరు. ఫార్బిడ్ అంటే ఏంటి? ప్రాహిబిట్ చేయరు, ఆర్డర్ కూడా చేయరు, చెప్తారు, మంచిగా చెప్తారు. ఓకే, సో టోల్డ్ అని రావాలి. నెక్స్ట్ చూడండి, టోల్డ్ నాట్ టు డూ థింగ్స్ ఆర్ ఈస్ బీయింగ్ డాష్ ఆర్ ఈస్ బీయింగ్ పనిష్డ్. ఏం చేస్తారు? ఒకవేళ వాళ్ళు వినకపోతే పనిష్ చేస్తారు, అంతే, సింపుల్. సో ఈ పారాగ్రాఫ్కి సంబంధించి ఏ వర్డ్ కరెక్ట్గా ఆ పారాగ్రాఫ్కి సెట్ అవుతుంది దాన్ని క్లోజ్ టెస్ట్ అని అంటారు. ఏది క్లోజ్గా రిలేట్ అవుతుంది, అందుకే పేరు కూడా క్లోజ్ టెస్ట్. ఓకేనా? సో ఇది క్లోజ్ టెస్ట్ 1 చూసాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. క్లోజ్ టెస్ట్ 2. రూరల్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా ఈజ్ డాష్ బై ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ సప్లై అండ్ డిమాండ్ అని అంటున్నాడు. ఓకే, రూరల్ ఇండియా అనేది ఎలా ఉంది? ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై సప్లై అండ్ డిమాండ్. ఒక గ్యాప్, ఆ గ్యాప్ ఏంటి? సప్లై డిమాండ్ మధ్యలో ఉన్న గ్యాపే. ఆ గ్యాప్ని రూరల్ హెల్త్ కేర్లో ఉంది అని చెప్తున్నాడు. సో ఆన్సర్ ఏం రావాలి? బై ఉంది కదా. ఎస్, సో ఏం రావాలి? క్యారెక్టరైజ్డ్ బై. అంటే రూరల్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా ఎలా ఉందంట? హ్యూజ్ గ్యాప్ అంట. దేని మధ్యలో? సప్లై అండ్ డిమాండ్. ఓకే, ఇట్ ఈస్ అ క్యారెక్టర్ ఆఫ్ రూరల్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ చూడండి, కరెంట్లీ రూరల్ హెల్త్ కేర్ నీడ్స్ ఆర్ డాష్. నీడ్స్ ఎప్పుడూ కూడా మెట్. నీడ్స్ షుడ్ బి మెట్. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? నీడ్స్ ఎప్పుడూ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. సో అందుకని ఆన్సర్ ఏమవ్వాలి? మెట్ అవ్వాలి. ఓకే, నీడ్స్ ఆర్ మెట్. ఇక్కడ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎయిదర్ బై లిమిటెడ్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అండ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ విచ్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు కీప్ పేస్ విత్ ఇంక్రీజింగ్ డిమాండ్, ఓకే, డాష్ బై అని అన్నాడు. ఎయిదర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కంజంక్షన్స్లో నేర్చుకున్నాము. ఎయిదర్ వచ్చినప్పుడు ఏం రావాలి? ఎయిదర్ ఆర్ రావాలి. అవునా? ఎయిదర్ ఆర్ రావాలి. ఓకే, సి ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ దానికి ఎయిదర్ తర్వాత బై వచ్చింది. ఇక్కడ కూడా బై తర్వాత ఏముండాలి అంటే ఎయిదర్ యొక్క పేరు ఉండాలి. ఎయిదర్ యొక్క పేరు ఏంటి? ఆర్. సో ఇక్కడ ఏం రావాలి? ఆర్ రావాలి. దీన్ని ప్యారలలిజం అంటారు. ఓకే, మనకి ఇంగ్లీష్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ద క్వాలిటీ of infrastructure is usually poor and people dash up having to go to nearby areas. ఏమవుతుంది దీనికి ఆన్సర్? చూడండి, ఇక్కడ పీపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క క్వాలిటీ చాలా తక్కువ ఉందంట, పువర్గా ఉంది. అందుకని పీపుల్ ఏం చేస్తారు? అర్బన్ వేరే ప్లేసెస్కి వెళ్ళారు. ఓకే, లార్జ్ సిటీస్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, హెల్త్ కేర్ కోసం. అంటే ఇక్కడ ఏం రావాలి? ఎండప్ అంటే ఏంటి? మనకేమి ఇంకా దారి లేకపోతే ఉన్న ఒకనొక సొల్యూషన్, దాన్ని ఎండప్. ఆ సిచ్యువేషన్స్లో మనం ఎండప్ అని యూస్ చేస్తాం. గివ్ అప్ ఎప్పుడైనా వస్తుంది. ఇక్కడ అప్ ఉంది కదా. గివ్ అప్ అంటే ఏంటి? మొత్తం అన్ని సరెండర్ చేయడం. ఫెడ్అప్ అంటే ఏంటి? ఫెడ్అప్ అంటే విసిగెత్తిపోవడం. స్టార్ట్అప్ అంటే స్టార్ట్అప్స్ తెలుసు కదా మనకి, బిజినెసెస్. సెటప్ అంటే ఏంటి? ఏదైనా స్టార్ట్ చేయడం. ఎండప్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఎండప్ అంటే ఏంటి? చివరికి ఏ ఆప్షన్ లేదు, లార్జ్ సిటీస్లోకి వెళ్ళడం తప్ప. సో ఎండప్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, రూరల్ ఇండియా డిజర్వ్స్ బెటర్ since the ability to pay has gone up over last few years, driven by growth in income and penetration of government healthcare programs. Increasing demand, దీనివల్ల డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది. డాష్ విత్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డాష్ విత్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు స్కేల్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ రూరల్ హెల్త్ కేర్. ఇక్కడ ఏం రావాలి? కంబైన్డ్ విత్ రావాలి. ఏం రావాలి? కంబైన్డ్ విత్. ఎందుకంటే చూడండి, కంబైన్డ్ విత్ అని మనం ఎప్పుడు యూస్ చేస్తాము? యాడే కదా. కంబైన్ అంటే యాడ్. ఒకటేంటి? ఇంక్రీజింగ్ డిమాండ్ అంట, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటి? కంబైన్డ్ విత్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్, దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పడానికి వాడు ఏం యూస్ చేశాడు? కంబైన్డ్ విత్ అనే వర్డ్ని యూస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, హ్యాస్ రిజల్టెడ్ ఇన్ రూరల్ హెల్త్ కేర్ డాష్ ఏ లార్జ్ అండర్ సర్వ్డ్ మార్కెట్. బీయింగ్ ఏ లార్జ్ అండర్ సర్వ్డ్ మార్కెట్ అని రావాలి. బీయింగ్. హెల్త్ కేర్ అనేది ఎలా ఉందంట?
అండర్ సర్వ్డ్ మార్కెట్ లాగా ఉందంట. సి ఐ బీయింగ్ ఏ టీచర్, ఓకే, అంటే టీచర్ అంటే నేను టీచర్, ఐ బీయింగ్ ఏ టీచర్. అలాగే హెల్త్ కేర్ బీయింగ్ ఏ లార్జ్ అండర్ సర్వ్డ్ మార్కెట్, ఓకేనా. సో ఏం రావాలి, బీయింగ్ అని రావాలి. నెక్స్ట్ చూడండి, absence ఆఫ్ వయబుల్ బిజినెసెస్ మోడల్ డాష్ కన్వర్షన్ ఆఫ్, నెక్స్ట్ దానికి ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, మేక్స్ సో సీజ్ ప్రివెంట్స్. ఓకే, నౌ సి absence ఆఫ్ వయబుల్ బిజినెస్ అంటే మంచి గ్రోత్ ఉన్న బిజినెస్ లేనందువల్ల, absence వల్ల డాష్ కన్వర్షన్ ఆఫ్ హ్యూజ్ రూరల్ ఎక్స్పెండిచర్ ఆన్, అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ ప్రివెంటింగ్, ఓకే, ప్రివెంటింగ్ ఒక మంచి రూరల్ ఎక్స్పెండిచర్ ఎకనామిక్ యాక్టివిటీ అవ్వడానికి ప్రివెంట్ చేస్తుంది. ఎందుకు అబ్సెన్స్ ఆఫ్ వయబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నందువల్ల, ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది, ప్రివెంట్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆన్సర్ ఏంటి, ఎకనామిక్ యాక్టివిటీ దట్ జనరేట్స్ ఇన్కమ్ అండ్ డాష్ ద పువర్. ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత ఏం చేయాలి, పువర్ని సర్వ్ చేయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, వాట్ విల్ బి ద ఆన్సర్, సర్వ్స్ ద పువర్, ఓకే, సర్వ్స్ ద పువర్. లాస్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ దిస్ డాష్ దట్ ఎంటర్ప్రీనియర్స్ ఆర్ లుకింగ్ టు డాష్. నౌ సి ఇట్ ఈస్ డాష్ ఏంటి, ట్రూతా, ప్రోగ్రెసా, క్యాటస్ట్రాప్ అంటే డెస్ట్రక్షన్, డివైడ్, గ్యాప్. సి ఇక్కడ మనకి గ్యాప్ గురించి ఇట్ ఈస్ అ హ్యూజ్ గ్యాప్ అని మాట్లాడాం కదా. సో ఇక్కడ కూడా ఏం రావాలి, గ్యాపే రావాలి, ఓకేనా, గ్యాప్. సో ఇట్ ఈస్ దిస్ గ్యాప్, ఏ గ్యాప్, this gap, okay, it is this gap that entrepreneurs are looking to. ఇది ఇంపార్టెంట్, లుకింగ్ టు ఏం రావాలి, జనరల్గా గ్యాప్కి ఏం యూస్ చేస్తాం, ఫిల్ అని యూస్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం యూస్ చేస్తాం, ఇక్కడ గ్యాప్ అన్నాం, అవునా, గ్యాప్, దిస్ గ్యాప్ అని అన్నాం, అంటే సింగులర్ కదా. ఎస్, ఇప్పుడు చూడండి, దిస్ గ్యాప్ దట్ ఎంటర్ప్రీనియర్స్ ఆర్ లుకింగ్ టు, ఏం రావాలి, ఆన్సర్ ఏం రావాలి, ఆప్షన్ ముందు అంటే డాష్ ముందు మనకి ఏముంది, 2 ఉంది, అవునా, 2 ఉంది. 2 తర్వాత ఎప్పుడూ కూడా V1 మాత్రమే రావాలి. కానీ ఇక్కడ ఏముంది, ఇది V5 ఉంది. సో మనం ఈ ఫిల్స్ అనేది తీసుకోము, అర్థమవుతుంది కదా. ఒకవేళ జస్ట్ ఫిల్ అని ఉంటే అప్పుడు తీసుకునే వాళ్ళం, కానీ ఇక్కడ ఫిల్స్ అని ఉంది. 2 తర్వాత ఎప్పుడు ఏం రావాలి, V1 అనే రావాలి, ఒక ఇన్ఫినిటివ్ కేసు. సో 2 అయితే ఫిల్స్ అయితే కాదు. అసెస్ ఇవన్నీ ఏం కాదు, ప్లగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ మనకు ప్లగ్ అనే దానికి మీనింగ్ తెలియదు కదా. ప్లగ్ అంటే సీల్ అని అర్థం. వాట్ ఈస్ ప్లగ్, సీల్, ఓకేనా. సో ఇలా చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనము 2 క్లోజ్ టెస్ట్లు చూస్తాం కదా, ఈ 2 క్లోజ్ టెస్ట్లో కూడా మనకి గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. సో నేనేమంటానంటే ఫస్ట్ మనం గ్రామర్ నేర్చుకోవాలి, గ్రామర్ని పూర్తి తరహాలో అన్ని రూల్స్ డీటెయిల్డ్గా నేర్చుకోవాలి, వొకాబులరీని కూడా వదలొద్దు. సో బేస్డ్ ఆన్ గ్రామర్, బేస్డ్ ఆన్ వొకాబులరీ, లాస్ట్ 3rd పార్ట్ ఉంటుంది కదా కాంప్రిహెన్షన్, దాన్ని మనం ఈజీగా చేయొచ్చు, ఓకేనా. సో ఇది ఈ సెషన్కి సంబంధించింది, ఓకే, రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ దట్ క్లోజ్ టెస్ట్. Okay, so this is the end of the course. Thank you.